పేదలకు కడుపు నిండా అన్నం పెట్టాలనే లక్ష్యంతో సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం. శ్రీమంతులు తినే బియ్యం ఇకపై పేదలు తింటారు. సన్న బియ్యం పథకం చరిత్రలో నిలిచిపోతుంది అన్నారు. చరిత్రలో ఎవరు సీఎం అయినా ఈ పథకం కొనసాగాల్సిందేనన్నారు సీఎం రేవంత్. మనిషికి రాష్ట్రంలో 3 కోట్ల మందికి ప్రభుత్వం ఉచిత బియ్యం ఇస్తే ఆ బియ్యం 10 రూపాయలకు మళ్ళా మిల్లర్లే కొంటుండ్రు. ఆ మిల్లర్లు మళ్ళా ప్రభుత్వానికి 30 రూపాయలకు సరఫరా చేస్తున్నారు. ఈ సైక్లింగ్ మొత్తం అన్ని చూసినాం. పేదవాళ్ళు దొడ్డు బియ్యం ఈరోజు వండుకుంటలేరు, తింటలేరు. ప్రతి వాడు సన్న బియ్యం తినాలన్న ఆలోచన, కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మెరుగాయి. ఈ రోజు మనం పంచిపెట్టే దొడ్డు బియ్యం పేదవాడు వండుకుంటలేడు, తింటలేడు. ఇది మిల్లర్ల మాఫియా లేకపోతే దళారుల చేతుల్లోకి ఈ దొడ్డు బియ్యం వెళ్ళి 10,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం దళారుల దోపిడీకి గురైతున్నాయి. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. 2 రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ఆనాడు అన్న ఎన్టీఆర్ తీసుకొచ్చి పేదలకు తెల్ల బియ్యం, తెల్లన్నం తినే అవకాశం 83లో కల్పించిండ్రు. ఆనాడు పెద్దలు జానారెడ్డి గారు క్రియాశీలక పాత్ర పోషించిన ఆ కార్యక్రమంలో. ఆ తర్వాత కాలక్రమేణా బియ్యం ఇచ్చుకుంటూ వచ్చినాం. పంటలలో మార్పు వచ్చింది, ప్రజల ఆలోచనలో చైతన్యం వచ్చింది. ఈనాటికి ఆనాడు మొదలుపెట్టిన దొడ్డు బియ్యమే ఈ రోజు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సరఫరా చేస్తుంది. పేదవాడిని ఆదుకోవాలని సోనియం ఆహార భద్రత చట్టం తెస్తే దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యం ద్వారా ఆ ఆకలి తీర్చాలని పెద్దలు మిత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా ఈ రోజు దేశంలోనే మిత్రులారా 10 ఏళ్ళు మేధావుల మన్నోళ్ళు, 80,000 పుస్తకాలు చదివినోళ్ళు, తెలంగాణ మూలన నరాన నాకు తెలుసు ఎవరికి తెలుసు అని అడిగినోడు 10 ఏళ్ళలో ఎన్నడన్న సన్నబియ్యం పేదోళ్ళకి ఇవ్వాలని ఆలోచన చేసిందా? సన్నబియ్యం పంపిణీ అద్భుతమైన పథకం. ఇది తెలంగాణ ప్రజల అదృష్టమన్నారు మంత్రి ఉత్తమ్. ఇకపై 80% పైగా జనాలకు సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు కూడా ఇస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఇస్తున్న దొడ్డు రకం బియ్యం మానేసి ఈ రోజు నుంచి, ఈ సభ నుంచి యావత్ తెలంగాణలో 80 నుంచి 84% జనాభాకి సన్న బియ్యం ఇవ్వబోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, ఇదొక చారిత్రాత్మక ఘట్టం, ఇదొక విప్లవాత్మక మార్పు. యావత్ సమాజంలో అణగారిన వర్గాలకి, బలహీన వర్గాలకి, పేదవారికి ఒక గొప్ప మార్పు తీసుకొచ్చే మరి ఘటం ఇది. రేపటి నుంచి యావత్ తెలంగాణలో రేషన్ కార్డ్ అర్హత ఉండే వాళ్ళందరికీ 6 కిలోలు ఉచితంగా సన్నబియ్యం ఇవ్వవచ్చని చెప్పి నేను మనవి చేస్తున్నాను.